తప్పనిసరిగా చేయాలి ఉండాలి. అది అది కనుక తేలితే మాలాంటి వాళ్ళు కూడా గట్టిగా నిలదీస్తాం. నిబంధన ప్రకారం ఎలా ఇచ్చారని చెప్పేసి అది తేలాలి. ఆ విచారణ జరగనివ్వండి, విచారణ రిపోర్ట్ వస్తే తప్పనిసరిగా దాని మీద నిలదీద్దాం. రైట్. చౌదరి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. చౌదరి గారు, అది ఇప్పుడు మైనింగ్ సంబంధించి దాయాదుల కొడుకైనటువంటి వెంకటరెడ్డి గారికి గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతికినంత కాలం భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి రాజకీయాలకు రాలేదు, కనీసం సర్పంచ్ కూడా చేయలేదు. సో దాయాదుల మధ్య పోరులో ఆ ఫైల్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ లో ఒక అధికారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకుని దాన్ని కదిలించి సంక్రాంతి కానుక ఇచ్చారు. దాన్ని ఇమీడియట్లీగా నిన్న ఆ మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిబంధనల ప్రకారం లేకపోతే ఇంప్లిమెంటేషన్ నిలిపేస్తామని చెప్పి నిలిపేశారు. సో ఇది వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలే కానీ వాళ్ళ కుటుంబ ఆధిపత్య పోరులో భాగంగా దాయాదుల కొడుకులకి వ్యాపారాలు అనేకుండా గత ప్రభుత్వం చేసిన వ్యవహారం ఇది కడప జిల్లాలో అందరికి తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అన్నదమ్ముల మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. సో ఆ గవర్నమెంట్ లో హెల్ప్ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఈ గవర్నమెంట్ లో వాళ్ళ బంధువులే అధికారం ఇవ్వడంతో ఇది సమంజసమైన లీజా అనేది తెలుసుకొని వెంటనే ఆపేశారు. విచారణ తర్వాత ఇస్తామని చెప్పి నిలిపేశారు. ఇది సార్ క్లారిఫికేషన్. రైట్. ఒకసారి మస్తాన్ గారు, వెరీ గుడ్, వారికి తెలిపింది కదా. మస్తాన్ గారు, సో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్లు అంతర్లీనంగా పనిచేస్తున్నారు, అంతర్గతంగా పనిచేస్తున్నారు. వివాదం చెలరేగి బయటకు పొక్కేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి భక్తి పారివేషంలో మునిగి తేలుతున్నారు. దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్ బై సోషల్ మీడియా అండ్ కూటమి కార్యకర్తలు. కూటమి నాయకులు అంగీకరించకపోవచ్చు, కానీ జరుగుతున్నది ఇది. సో ఇంకా అంత బలమైన ముద్రని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కొనసాగించగలుగుతున్నారు? ఒక పాయింట్. దాంట్లోకి వెళ్లే ముందు అసలు తరచూ వివాదాలు ఎప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడటం మానేశారు. హర్షకుమార్ గారు ఆయన ఏమైనా మాట్లాడితే అది వివాదం అవుతుంది, లేకపోతే వివాదం ఉన్న అంశమే తీసుకుని మాట్లాడతాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి. ఒకసారి ఆయన మాట్లాడారు, చూసి మీ దగ్గరకు వస్తాం. హర్షకుమార్ గారు, అమలాపురం మాజీ ఎంపీ. జగన్ అగ్రభాగాన ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది. మీరు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేకపోయారు. స్కాలర్షిప్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అంగన్వాడీకి ఏం చేయలేదు, తర్వాత ఆశా వర్కర్లకు ఏం చేయలేదు, తర్వాత మీరు ఇస్తాన్న సూపర్ 6 హామీలు, ఉచిత బస్సు, అన్నీ ఎవ్రీథింగ్, తల్లి వందనం, అప్పుడు దాకా నడుస్తున్న తల్లి పెన్షన్లు, అంటే 18 to 50 years లేడీస్కి మీరు ప్రతి నెల 1500 ఇస్తా అన్నారు, అది లేదు. 10 సంవత్సరం 1500 ఇస్తా అన్నారు, అది లేదు. ఎవ్రీథింగ్, అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు మేము చూడలేదు. మీరు పైగా ఆర్థిక పరిస్థితి, మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు, ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు. విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం, ఆలోచన కదా. ఎంత మోసగారితం! ఇట్స్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు 420 కింద. అంత దారుణమైన చీటింగ్ ప్రజల్ని చూసారండి. హఠాత్తుగా హర్షకుమార్ గారు టోన్ మారింది ఏంటండి? ఖచ్చితంగా హర్షకుమార్ గారు మరి మొన్న రీసెంట్ గా గత కొన్ని నెలల క్రితం మాట్లాడినప్పుడేమో జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి చూసాం. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన వేరే స్టాండ్ తీసుకున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. అంటే దీనికి కారణం ఒకటి ఉందండి. అంటే ప్రజల్లో ఏదైతే చర్చనీయాంశంగా ఉందో అదైతే ఆయన ప్రస్తావించాడు. సరే, ఆయన టోన్ మారినా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మానసికంగా సిద్ధం చేయడంలో భాగమా, లేకపోతే ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో చెప్పారో తెలియదు. కానీ అయితే ప్రజలైతే ఒకటి కోరుతున్నారు ఏంటి, ఇప్పుడు ఈ సూపర్ 6 కి సంబంధించి పథకాలకు సంబంధించి ఒక నిర్దిష్ట ప్రణాళిక అనేది ప్రకటించకుండా ఆ విధంగా వేగ్ గా ప్రకటన చేయటం, అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే ఏంటి, అంటే మీరు వచ్చే నెలలో ఇస్తారా, ఆ పై నెలలో ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు? ఒక్కో పథకానికి సంబంధించి ఒక డేట్ అనేది ప్రజలకు ప్రకటించకపోతే ఖచ్చితంగా ప్రత్యర్థులకి వైఎస్ఆర్సీపీకి కాచుకోనుంది కాబట్టి దానికి ఆయుధంగానే పరిగణిస్తుంది. దానిలో అనుమానం ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు గ్యాస్ సిలిండర్లు, సూపర్ 6 హామీకి సంబంధించి గ్యాస్ సిలిండర్లు మినహా, అంటే ఈ పెన్షన్స్ దాని కిందకి రావు, మిగతా 5 హామీలకి సంబంధించి ఒకటి కూడా నిర్దిష్టంగా పలానా తేదీలో అమలు చేస్తామనేది ప్రజల్లో బాగా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. సరే, వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఇమ్మని కూడా కోరుకోవట్లేదు ప్రజలు, కానీ అసలు ఏంటిది, ఇస్తారా ఇవ్వరా, ఎప్పుడు ఇస్తారు? డిఎస్సి అన్నారు, ప్రాసెస్ బిగిన్ చేయలేదు. మిగతా మహిళలకు సంబంధించి బస్సు ప్రయాణం అన్నారు, మంత్రివర్గ ఉపసంఘం వేశారు, అట్లా పక్కన పెట్టేశారు. ఇక మహిళలకు 1500 నెలల ఇస్తున్నారు, మాట్లాడలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దానికి సంబంధించి ఏం లేదు. ఇట్లా వీటికి సంబంధించి ఏంటంటే ఇక రైతు భరోసా అన్నారు,
అలాగే తల్లికి వందనం అన్నారు. వీటికి సంబంధించి చర్చ జరుగుతుంది. దాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి, అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఆయుధం అవుతుంది. రేపు 3వ తారీఖు వాళ్ళు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే వాళ్ళ వైఫల్యాలు ఉన్నా కూడా వాళ్ళ వైఫల్యాల నుంచి మీరు ఆ 164 సాధించారు. మరి మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి సార్ వాసు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు నిన్న మంత్రులందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక డిమాండ్ చేశారు. అది ఎట్లా హాస్యాస్పదంగా ఉందంటే, ఆయన భూ కబ్జా చేసిన భూములన్నీ కూడా పేదలకు పంచాలి. మీరే కదా పంచాల్సింది. ఆయన భూ కబ్జా చేసినట్టు నిరూపిస్తే అవి తీసుకొచ్చి పంచేసేయచ్చు. మీరు పంచకుండా మంత్రులు 4 వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు అవన్నీ ప్రజలకు పంచాలని. పెద్దిరెడ్డి గారికి అవకాశం ఇద్దాం అనుకున్నారండి, డెమోక్రటిక్ ఉన్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. అది అట్లా కాదు, 4 మంత్రులు వెళ్ళి గొట్టిపాటి రవికుమార్ గారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, అరవింద్ సత్యకుమార్ గారు, ఇంకా వీళ్ళందరూ వెళ్ళి అట్లా అడుగుతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అసలు చూడండి, మీరు లిక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అదేవిధంగా మదనపల్లి ఫైల్స్, ఆయన భూములు కుంభకోణం మదనపల్లిలో అన్ని చేశారు కాబట్టి వాటిని తగలబెట్టారన్నారు. ఇప్పుడేమో అటవీ శాఖకి సంబంధించి అన్నారు. వాటి మీద కూడా మీకు విచారణకు ఆదేశించారు. ఎక్కడ ఆయన మీద కేసు ఫైల్ చేయలేదు మీరు. మిథున్ రెడ్డి గారి మీద కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు, అతను అరెస్ట్ కాబోతున్నారనే లీకులు ఇచ్చారు. సో టోటల్ గా ప్రభుత్వం నిజంగా వాళ్ళకి కాంక్రీట్ గా వెళ్తా ఉందా, వాళ్ళు నిజంగా అవినీతికి పాల్పడ్డారా, భూ కబ్జాకు పాల్పడ్డారా, లేదా అట్లా లేపెట్టి వదిలేస్తారా లీకులు ఇచ్చేసేసి? ఎందుకంటే మనం మైన్స్ కి సంబంధించి కానీ లిక్కర్ కి సంబంధించి కానీ అధికారులు అరెస్ట్ చేశారు తప్పితే, ఎక్కడైతే మీరు తెలుగుదేశం ఈవెన్ మాఫియా, రేషన్ మాఫియాకి సంబంధించి కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మీరు ఆరోపణలు చేశారు. మీరు ఎక్కడ వాళ్ళకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే కేవలం ఆరోపణలుగానే ఉంటాయి చెప్తే, వీళ్ళు ఎక్కడ ఆధారాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే సాక్ష్యాధారాలు కానీ వాళ్ళు ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారని కానీ, అంటే గత కొంతకాలంగా చెప్పారు లేదు ఆ పని మీద ఉన్నారు సాక్ష్యాధారాలు అని. అంతకుముందు పెట్టిన కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలు పెట్టకుండానే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆరోపణలు భూ కబ్జా అనేది వస్తా ఉంది. ఓకే, భూ కబ్జా ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజలకు చెందాల్సినవి. అదే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, గతంలో అచ్చెన్నాయుడు గారి మీద, దూల్పాల్ నరేంద్ర గారి మీద ఆరోపణలు చేసి వైఎస్ఆర్సీపీ కూడా వేధింపులు గురి చేస్తుందంటే ఎక్కడ నిరూపించలా, కేవలం అరెస్ట్ చేసి పక్కన పెట్టింది తప్పితే, అంటే రాజకీయాలు ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడానికో వేధించడానికో ఉపయోగిస్తారా? ప్రజల ఆస్తుల్ని సంరక్షించరా వీళ్ళు? అసలు ఆస్తులన్నీ ఏమవుతున్నాయి? ఆస్తులు అన్ని కూడా ప్రజలకు చెందాల్సినవి. డెమోక్రటిక్ గా ప్రజల ఆస్తులకి సంరక్షణగా ఉండాల్సిన వాళ్ళు కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలకు మాత్రమే చేసి కేసులు నమోదు కానీ జైలు శిక్షల దాకా వెళ్తాం కానీ ఏం లేదు. ఆ ఎన్నికలప్పుడు కాసేపు వాళ్ళు ఆరోపణలు చేశారు, 1000 కోట్లు సంపాదించారు, వీళ్ళు 1000 కోట్లు సంపాదించారని తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి సమాధానాలు ఇక్కడ ప్రశ్నార్థకంగానే ఉంటా ఉన్నాయి అనేది నేను చెప్తాను సార్. మీకు అంత అనుమానం ఉంటే ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోండి సార్, ప్రభుత్వాలు ఇస్తాయి కదా. ఆర్టీఐకి ఇచ్చిన మన దగ్గర ఏం చేసుకోవాలి సార్? బుక్స్ పెట్టుకోవడం తప్పితే వాటి మీద యాక్షన్స్ ఉండవు కదా. వాళ్ళు మంత్రులే ఇప్పుడు వచ్చి భూ కబ్జా చేశారు, అవన్నీ పేదలకు పంచాలని ఒక పక్కన చెప్తా ఉండి ఆ భూములన్నీ వాళ్ళ కింద. పెద్దిరెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఈ భూ కబ్జాలేవో నా ఒంటికే ఎందుకు పులుగుతారు, చంద్రబాబు గారు కూడా చేశారు కదా, ఆ నియోజకవర్గానికి వెళ్ళే దోవలో ఇంకో ఏదో ఒక ఊరి పేరు చెప్పారు, అందులో ఉంది కదా అంటారు. అంటే ఆరోపణకి ప్రత్యారోపణ సమాధానంగా వస్తుంది. ఇది తప్పనే విషయాన్ని ఆయన అంగీకరించారు. మీరు ఆక్రమించుకున్నారు, మా హయాంలో మేము ఆక్రమించుకున్నాం అన్నట్లు ఉంది తప్పితే అక్కడ ప్రజల ఆస్తులు సంరక్షకులుగా ఉంటారనే విషయాన్ని బయట పెట్టట్లేదు. ప్రాబ్లం అది. మళ్ళీ ఆ భూములకి వీళ్ళ ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయించుకుంటారు, మళ్ళీ గేట్లు కడతారు వాటికి ప్రజలు నడవకుండా. ఇట్లా చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీలన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి ప్రజలకి నమ్మకం కోల్పోతా ఉంటది జనరల్ గా. మరి ఇప్పుడు జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశించారు కాబట్టి మరి ఆయనకి ఇట్లాంటి కేసులతో ఏమి సంబంధాలు లేవు కాబట్టి ఆయన ఏమన్నా నిష్పక్షపాత విచారణకు ఆదేశించి ఆయన నిరూపించుకుంటారో, ఎందుకంటే కేసులు లేని నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా స్ట్రైట్ గా వెళ్తారేమో అనేది ప్రజలు ఖచ్చితంగా వెళ్తున్నారు కాబట్టే కదా రేపో మాపో పేర్ని నాని గారి 18 ఎకరాల భాగవతం కూడా బయటికి రాబోతోంది. ఇందులో ఇందాక చెప్పా కదా, ఆయన స్పెసిఫిక్గా అటవీ మంత్రిత్వ శాఖ తీసుకున్న రీజన్ ఏంటంటే వీళ్ళ కబ్జాలు, వీళ్ళు దుర్మార్గంగా అడవుల్ని కొల్లగొట్టడాలు అవన్నీ ఎక్స్పోజ్ చేయడం కోసం. అండ్ నీట్ హోంవర్క్ అయితే ఆయన చేసుకొని బయటకు వస్తున్నారు. అంత హోంవర్క్ వాళ్ళ వరకు ఆయన మంత్రిత్వ శాఖ వరకు నడుస్తుంది. బట్ ఆయన మంత్రిత్వ శాఖలో కూడా కొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వేళ్ళు పెట్టి దీన్ని కొంచెం సర్ది చెప్పే ప్రయత్నాలు, బుజ్జగించే ప్రయత్నాలు అధికారులకి చేస్తున్నారట. సో దాని మీద కూడా ఆయన సీరియస్గా ఉన్నారు. ఏదో రోజు స్టిక్కర్ అవుతుంది, మళ్ళీ పిఠాపురం వెళ్ళి మాట్లాడతారు గ్యారంటీగా ఈ విషయం. ఖచ్చితంగా అండి. పిఠాపురం వెళ్ళినప్పుడు కొంత కదలికలు వచ్చినాయి. మళ్ళీ
ఆ విధంగా వచ్చినప్పుడు ప్రత్యర్థులకి మళ్ళీ ఇచ్చినట్టు ఉండదు. ప్రభుత్వంలో లోపాలను ఆయన ఎత్తి చూపుతున్నారు కాబట్టి మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే డిప్యూటీ సీఎం ఇంకోటికి ఇస్తారు. ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి చెప్తే ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో నిజాలను నిగ్గు తేల్చాల్సిన విషయం ఇక్కడ అవసరం ఉందనేది నేను చెప్తాను సార్. రైట్. ఒకసారి చౌదరి గారు, సో 4 మంత్రులు వెళ్ళి ఇది పేదలకు పంచి వాళ్ళు అడిగేది ఏందండి, మీరు అడగటం కాదు, యూ కెన్ డైరెక్ట్ ది అడ్మినిస్ట్రేషన్, ఇమ్మీడియట్గా దాన్ని మీరు వెనక్కి లాక్కొని పేదలకు ఇచ్చేయండి. మీరు మర్చిపోయి, మీరు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉంటే మీ 4 వెళ్ళి మాట్లాడి ఒకే మైక్ ముందు మాట్లాడిన అర్థం ఉంది. ఇవాళ మీకు పవర్స్ ఉన్నాయి, ఏ మొహమాటాలు అడ్డు వస్తున్నాయండి మీకు చర్యలు తీసుకోవడానికి? సార్, ఇక్కడ పొంగునూరు గడ్డ పెద్దిరెడ్డి అడ్డ పూర్తి స్థాయిలో ఫారెస్ట్ భూములు 22 ఎకరాలని చెప్పి 75 ఎకరాలుగా ఆక్రమించుకున్న విషయాన్ని, అక్కడ ఫామ్ హౌస్లు కట్టిన విషయాన్ని, ప్రత్యేకంగా రోడ్లు వేసిన విషయాన్ని అన్ని కూడా మీరు మీడియాలో చూశారు, శాటిలైట్ ద్వారా కూడా విజువల్స్ వచ్చాయి. అయితే పొంగునూరులో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా, ఏ వార్త రాయాలన్నా, ఏ అధికారన్నా డ్యూటీ చేయాలన్నా ఆ పెద్దిరెడ్డి గారి కన్సైకల్లోనే జరుగుతాయి. చివరికి అక్కడ పాలాపురం చేయాలన్నా కూడా పర్మిషన్ కావాలి. సో ఇంత నియంత్రిత ద్వారంలో వెళ్ళే ఆ కాన్స్టిట్యున్సీలో గతంలో మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కూడా రాళ్ల దాడి, కర్రల దాడి వేసి 307 కేసులు పెట్టారు.